ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గతంలో నారా లోకేష్పై వైసీపీ నాయకులు కావచ్చు, అక్కడున్న వాళ్ళు కావచ్చు, మొత్తం ట్రోలింగ్ల మీద ట్రోలింగ్ చేసే పరిస్థితి. ఆ తర్వాత ఆ ట్రోలింగ్లను పట్టించుకొని నారా లోకేష్ స్వయంగా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకొని యువగళం ద్వారా పాదయాత్ర చేసి ప్రజల్లో సక్సెస్ఫుల్ లీడర్గా విజయం సాధించడం జరిగింది. మరి ట్రోలింగ్పై విజయం సాధించిన లోకేష్ ఏం చెప్పదలుచుకున్నాడు అనంటే, నిజంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎల్ఓపి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి, అంటే ట్రోలింగ్పై మంత్రి లోకేష్ గెలిచిన దారే రాహుల్ గాంధీకి పాఠం కాబోతుందా? నిజంగా అది పాఠం కాబోతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ట్రోళ్ళు వచ్చినా కానీ నారా లోకేష్ వాటిని పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్ళి విజయం సాధించడమే అంటే అతను విజయం సాధించి చేసి చూపించాడు. ఎవరైతే ట్రోలింగ్లు చేశారో వాళ్లకు చెంపపెట్టుగా నిలిచిండని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే భారత రాజకీయాల్లో ఒక నాయకుడిని ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి అత్యంత చౌకైన ప్రభావవంతమైన ఆయుధం ట్రోలింగ్. ఏళ్ల తరబడి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ సాగిన డిజిటల్ దాడులు దీనికి స్పష్టమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఆయన ప్రసంగాల్లోని కొన్ని చిన్నపాటి తడబాట్లను పట్టుకొని ఒక వ్యవస్థీకృత సోషల్ మీడియా సైన్యం ఆయనను ఏ విధంగానంటే పలుచన చేశాయని చెప్పేసి చెప్పవచ్చు. పప్పు అంటూ కూడా ఒక ప్రతికూల ఇమేజ్ను సృష్టించి ఆయనను ఒక అసమర్థుడిగా ముద్ర వేయడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. ఈ ట్రోలింగ్ ఏ స్థాయికి చేరిందంటే, లోకేష్ ఏం మాట్లాడినా అందులో తప్పులు వెతకడమే ఒక ఉపాధిగా వాళ్లకు కొనసాగింది. 2023 జనవరిలో కుప్పం నుంచి ప్రారంభమైన యువగలం పాదయాత్ర నారా లోకేష్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. 400 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగిన ఈ సుదీర్ఘ నడక కేవలం ప్రజలను కలవడానికే పరిమితం కాలేదు. ఆయనపై ఉన్న ట్రోలింగ్ ముద్రను తుడిచిపెట్టేసింది కూడా. ఎండనక వాననక రోడ్లపై జనంతో కలిసి నడుస్తూ విద్యార్థులు, రైతులు, నిరుద్యోగుల సమస్యలను నేరుగా వింటూ లోకేష్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ యాత్ర ద్వారా ఆయన చూపిన పట్టుదల, ఆ వాగ్దాటి, ఓర్పు చూసిన వారు నాడు ట్రోల్ చేసిన వాళ్ళే నోళ్ళు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఫలితంగా మంగళగిరిలో 91,000కు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించి విమర్శకుల, ట్రోల్స్ చేసే వాళ్ళ నోర్లు మూయించారని చెప్పేసి చెప్పవచ్చు. పాదయాత్రలో లోకేష్ ప్రదర్శించిన రెడ్ బుక్ ఒకప్పుడు విమర్శించిన వారిలో ఇప్పుడు వణుకు పుట్టిస్తుందని కూడా చెప్పవచ్చు. నిబంధనలను ఉల్లంఘించి అరాచకాలకు పాల్పడిన అధికారుల, నాయకుల పేర్లను ఆ రెడ్ బుక్లో రాసుకుంటూ చట్టాన్ని ఉల్లంఘిస్తే వదిలేదే లేదు అని ఆయన ఇచ్చిన హెచ్చరికలు నేడు కూటమి ప్రభుత్వంలో ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న పారదర్శక నిర్ణయాల్లో నిజంగా ప్రతిబింబిస్తున్నాయని చెప్పేసి చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ పేరు వింటేనే ప్రత్యర్థులు ఇప్పుడు కలవరపడుతున్నారు. రెడ్ బుక్ అంటేనే కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. మంత్రిగా ఆయన పనితీరు, పార్టీని నడిపిస్తున్న తీరు చూసి ఇప్పుడు ఆయన సామర్థ్యాన్ని జగన్తో పోల్చుకొని వైసీపీ కార్యకర్తలు తమ అధినేతే అసలైన పప్పు అని మనసులో అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా అసలైన పప్పు ఆయనేనా? తెలుగు స్పష్టంగా రాని జగన్ అసలైన పప్పు అని చెప్పేసి ఇప్పుడు మరి వాళ్ళ నాయకులే అనుకుంటున్న వైనం, వాళ్ళ కార్యకర్తలే అనుకుంటున్న వైనం. జాతీయ స్థాయిలో
రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర ద్వారా తన ఇమేజ్ను మార్చుకోవడానికి గట్టి ప్రయత్నమే చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో గలం కూడా విప్పుతున్నారు. కానీ లోకేష్ తరహా ఒక వ్యవస్థీకృత నిర్ణయాత్మక మైలేజ్ రాహుల్ ఇంకా పూర్తిగా సొంతం చేసుకోలేకపోయారన్నది జగమెరిగిన సత్యం. దీనికి ప్రధాన కారణం రాజకీయ అస్థిరత. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఒంటరిగా తిరుగులేని శక్తిగా నిలబడకపోవడమే. 2024 లోక్సభ ఎన్నికల్లో సీట్లు పెరిగినప్పటికీ తదుపరి జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కూటమి రాజకీయాల్లో వస్తున్న సవాళ్లు రాహుల్ గాంధీని మళ్ళీ విమర్శల పాలు చేస్తున్నాయి. రాజకీయాల్లో నాయకుడిని ఇమేజ్ పరంగా చంపేయాలని చూసే డిజిటల్ కుట్రలను ఎలా తిప్పికొట్టాలో నారా లోకేష్ ప్రాక్టికల్గా నిరూపించారు. ట్రోలింగ్కు భయపడి వెనుకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి లైవ్ కనెక్ట్ సాధిస్తే ఎలాంటి నెగటివిటీని అయినా కొట్టుకపోతుంది అని యువగలం నిరూపించింది. రాహుల్ గాంధీ కూడా కేవలం పార్లమెంటు వేదికగా లేదా అప్పుడప్పుడు చేసే యాత్రలకే పరిమితం కాకుండా ఒక స్పష్టమైన వ్యూహాత్మక రాజకీయ బ్రాండింగ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగితేనే జాతీయ స్థాయి ట్రోలింగ్ సామ్రాజ్యాన్ని దాటి ఒక తిరుగులేని నాయకుడిగా స్థిరపడగలరనేది జగమెరిగిన సత్యం. చూద్దాం ఆ దిశగా లోకేష్ను ఏ విధంగానైతే ట్రోలింగ్ చేశారో దాన్ని ఎట్లా అధిగమించారో అది మరి రాహుల్ గాంధీ కూడా ఒక పాఠం కాగలదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం.